కనీ విని ఎరుగని రీతిలో జనసేన 12వ ఆవిర్భావ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభా ప్రాంగణాన్ని చూసేందుకు భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చి తమ అభిప్రాయాలను నిజం మీడియాలో పంచుకున్నారు. నుంచి వచ్చామండి. ఇది మా అమ్మగారు ఊరు. మా అమ్మగారి ఊరిలో పవన్ కళ్యాణ్ ఉండడం అంటే ఇంకా దేవుడు ఇక్కడికి వచ్చేసినట్టు అనిపిస్తుందండి. నిజంగా ఒళ్ళు పలకరించిపోతుంది. దేవుణ్ణి ఎంత బాగా నమ్మొచ్చో పవన్ కళ్యాణ్ అంత బాగా నమ్మొచ్చండి. ఈ దేవుడు మన కోసమే దిగొచ్చాడు, ఇంకెవరి కోసం కాదు. మనము పూజలు చేయక్కర్లేదు, పువ్వులు జల్లక్కర్లేదు. ఆ దేవుడు నడిచి వచ్చినందుకు మనం ఒక్కళ్ళు వచ్చి ఒక్కరోజు ఇలా నిలబడితే చాలు, అంతా అతను చూసుకుంటాడు. ప్రతి ఒక్కడికి ప్రతి ఇంట్లో రాముడు ఉండాలి అనుకునేవారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉండాలి అనుకోవాలి. అదే ప్రతి ఒక్కళ్ళు మన బిడ్డ పవన్ కళ్యాణ్ అవ్వాలి అనుకోవాలి. ప్రతి పవన్ కళ్యాణ్ అంటే మన బిడ్డ, మనల్ని రక్షించేవాడు. ఒక తల్లికి కొడుకు, ఒక చెల్లికి అన్న, ఒక ఏమీ లేని వాళ్ళకి దేవుడు. నిజంగా అతను మనకి అదృష్టం కొద్దీ వచ్చాడు. ప్రతి ఒక్కళ్ళు నమస్కారం పెట్టాలి. ఆయన వచ్చే దారిలో దారిస్తే చాలు. మనం పువ్వులు ఏమీ చల్లక్కర్లేదు, ఒక దండ వేయక్కర్లేదు, ఏమీ వేయక్కర్లేదు. అతనే మన కోసం వచ్చి మన కాళ్ళ దగ్గర నుంచుంటున్నాడు. ఎవరు చేస్తారండి అలాంటి సేవ? ఎవరు చేయలేరు. నిజంగా అందరూ ప్రతి ఒక్కళ్ళు గుర్తించవలసింది ఏమంటే అతను ఒక రాజు. అతనికి అన్ని సౌకర్యాలు ఉండి మన కోసం వచ్చి నేల మీద నిలబడుతున్నాడు. ప్రతి అమ్మ కాళ్ళ దగ్గర కూర్చుంటున్నాడు. అతనికి ఏంటి ఈరోజు అదొక్కడు గుర్తించి ప్రతి ఒక్కడు మారకుండా పవన్ కళ్యాణ్కే ఓటేయాలి. మనం ఇంకా ముందు మన పవన్ కళ్యాణ్ నిలబెట్టుకోవాలి. ఇంతకన్నా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చామంటే మంది చిన్నదండి, ఏంటి మామూలుగా వచ్చాం. ఆయన ఎన్నో వదులుకుని వచ్చాడు. హైదరాబాద్ నుంచి రావడం పెద్ద గొప్ప ఏం కాదు. అది గుర్తించుకుని ప్రతి ఒక్కళ్ళు మనసుల్లో అతనికి స్థానం ఇవ్వాలి. ఖచ్చితంగా అతను మన స్థిరస్థాయిగా మన ఊర్లో నిలిపేసుకోవాలి. అతను మళ్ళీ ఎక్కడికి వెళ్ళకుండా ఆ దత్తుల్లాగా శివుల్లాగా ఇతను ఒక పవన్ కళ్యాణ్ అనే దేవుడు అనుకుని అతనికి మనం గుడి కట్టాలి. మన మనసుల్లో గుడి కట్టాలి అంటే ఎక్కడో పెద్ద గుళ్ళు కట్టే ప్రతి ఒక్క మనసులోని గుడి కట్టాలి. అదే పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ లాంటి కొడుకు పెట్టాలి, పవన్ కళ్యాణ్ లాంటి తోబుట్టు ఉండాలి, పవన్ కళ్యాణ్ కొడుకు ఉండాలి. అలాంటి రామరాజ్యం మళ్ళీ మనకు రావాలి. అదే మనం చెప్పేది. రైట్ అన్న, చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి సార్? పెద్దాపు నుంచి సోమలగూడ మండలం ఉండూరు గ్రామం. రేపు జరగబోయే ఆవిర్భావ సభ 12వ ఆవిర్భావ సభ. ఈ ఆవిర్భావ సభ జరగడానికి 12 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం మీద 100% స్ట్రైక్ రేట్ సాధించిన జనసేన పార్టీకి మా ధన్యవాదములు. ప్రతి జన సైనికుడు రక్తం మరిగించి పట్టించిన పార్టీ ఇది. ఈరోజు రేపు జరగబోయే సభ ఆవిర్భావ సభ కాదు, జనసేన కుంభమేళ. జనసేన కుంభమేళ రేపు జరగబోయే సభ ఈ రోజే నిండిపోయింది కళామ్మ తల్లి వల్ల. కళామ్మ తల్లి ముద్దు బిడ్డ మెగాస్టార్ పంపిన ప్రజారాజ్యం నుంచి ఆవిర్భావంగా పుట్టిన జనసేన పార్టీ ఇది, జనం పార్టీ. డిప్యూటీ సీఎం ఆఫ్ పవన్ కళ్యాణ్. డిప్యూటీ సీఎం అంటే డిప్యూటీ మూస్తే సీఎం పవన్ కళ్యాణ్. కానీ సీఎం అనేది ఆయనకు కొత్త కాదు. ఆయన పార్టీ పెట్టినప్పుడే సీఎం. ప్రతి ఒక్కడు గుండెల్లోని సీఎం. ఎప్పుడో సీఎం అతను. జనసేన పార్టీ పెట్టినప్పుడే సీఎం రా. ఈరోజు కొత్తగా సీఎం కాదు. ఈరోజు భగత్ సింగ్, వల్లభనేని పటేల్, అల్లూరి సీతారామరాజు 100 మంది స్వతంత్ర సమరయోధులతో కలిసి పుట్టిన రత్నం రా పవన్ కళ్యాణ్. ఈరోజు ప్రతి జన సైనికుడు పవన్ కళ్యాణ్ రా. జై జనసేన, జై జనసేన.